పెద్దవాళ్ళకి వందనాలు, చిన్నవాళ్ళకి కూడా ఆశిస్తున్నాను. నేను మా అమ్మాయి, అబ్బాయి, మనవడు, మనవరాలు విజయసాయి స్టూడెంట్సే. ఎందుకంటే నేను బోధనలో పనిచేస్తూ వాళ్ళకి క్లాసులకి తీసుకొచ్చే తీరిక లేక ఇద్దరం ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని ఇద్దరిని కూడా హాస్టల్లో వేశాం. 1 కిలోమీటర్ దూరంలోనే ఇల్లున్నా కానీ విజయసాయి మీద నమ్మకంతో ఒక ఆడపిల్లని హాస్టల్లో వేసాము. అంటే ఏంటి, బోధనలో ఉన్నా కానీ వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ పట్టుదల, అందరితో కలుపుకోలుదనం. ప్రతి విద్యార్థి పేరు కృష్ణమోహన్ సార్కి తెలుస్తుంది, అలాగే ప్రస్తుతం కల్పన గారు కూడా తెలిసి ఉండొచ్చు. ప్రతిదీ ఈ విద్యా సంస్థలో ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ప్రతి ఎవరికి కష్టం వచ్చినా కానీ అది స్టాఫ్ మెంబర్ నుంచి మేనేజ్మెంట్ దాకా అందరూ ఒక్కటే టీం వర్క్గా పనిచేస్తారు. ఇంట్లో 2 పిల్లలున్నా సరే మన పిల్లల్ని మనం చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కానీ ఇంతమంది మాతృమూర్తులుగా టీచర్లుగా ఉన్నారు, వాళ్ళకందరికీ వందనాలు. ఎందుకంటే వాళ్ళ పేషెన్సీ మీ పిల్లల్ని నర్సరీ నుంచి 5th క్లాస్ దాకా ప్రైమరీలో, 6th నుంచి 10th దాకా హై స్కూల్లో వాళ్ళు అన్ని కేటగిరీలు. అంటే ఇప్పుడు రైజా టీచర్ గారు శివస్థుతి గురించి ఆమె కామెంటరీ చెప్పింది. ఇక్కడే భిన్నత్వంలో ఏకత్వము, మన దేశం, మనం ఇండియాని గౌరవం కాపాడటానికి ఆమె ఎంతో కష్టపడింది. अच्छा अम्मा, आपके बेटे को घर को आए बाद क्यों बोलते ज्यादा आप ही दिख रहे, क्यों बोले तो आप बच्चा घर को आए बाद एक आधा घंटा बाहर खेलने दो उसको, खेले बाद उसका डायरी चेक करके उसका कल होमवर्क कुछ है नहीं तो कुछ तो भी एग्जामिनेशन को प्रिपेयर होना है, क्या टीचर क्या लिखी थोड़ा आप देखो, क्यों तो उसको भिजा दिए टीचरों को ऊपर डाल दिए बोल के मत देखो। क्यों बोलते आप ही एजुकेटेड है, मोस्ट ऑफ द पेरेंट्स आर एजुकेटेड, थोड़ा आप ही कोशिश करो। बच्चों को సార్ बोले जैसा సెల్ ఫోన్ల నుంచి దూరం పెట్టండి. సెల్ ఫోన్లు ఇప్పుడు ప్రస్తుతానికి విజయసాయిలో సార్లందరూ డిక్షనరీలు ఇస్తున్నారు, అన్ని ప్రైజ్లు డిక్షనరీలే ఇస్తున్నారు. కానీ ఆ డిక్షనరీ ఎవరు చూడటంలే. ఎండ్ స్పెల్లింగ్ కూడా గూగుల్ తల్లి చెప్తున్నది, సొంత తల్లి చెప్పటం లేదు, గూగుల్ తల్లి చెప్తున్నది. తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లాన్ని నుంచోబెట్టినా ఇందాక నాగేశ్ సార్ చెప్పినట్టు పొలవమని అందరినీ వేసుకొని స్కూల్ యాజమాన్యం మీదకి రాకండి. ముందు ఏమైంది, తెల్లారి పిల్లాన్ని ఏమైందిరా బాబు, ఏమైంది, ఎవరు కొట్టారు, కొడితే కనుక వాడు మనవడే కదా, ఏం కాదులే సర్ది చెప్పడానికి ట్రై చేయండి. మన వర్గం కానీ మన కులం కానీ ఇలాంటివి విద్యా సంస్థల మీదకు తోసేయకండి. మన విద్యార్థులందరూ ఒకటే, ఇది స్కూల్ ఒక్కటే, భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నా కానీ విజయసాయి ఒక్కటే. ప్రైమరీ స్కూల్ ఇంత మంచిగా నేను 2 తరాలను చూసి చెప్తున్నాను. 2 తరాలు ఇక్కడ చదివి విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, మొన్న 30 సంవత్సరాల వసంతాలు చేసుకున్నారంటే మీరు చూడండి. ఇది 25 సంవత్సరాలు. అంటే మా 2 పిల్లలు ఇక్కడ చదవలేదు, మనమనాలు చదువుతున్నారు, అప్పటికి ఇక్కడ రాలేదు, వాళ్ళు హై స్కూల్ నుంచి చదివారు. కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్ని డెవలప్మెంట్కి మీరు సహకరించండి. మీరు ఉన్నామని మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు. ఎవరిని నేను కించపడలేదు, పెంచపరచలేదు. న్యాయమూర్తిగా అందరికీ న్యాయమే చెప్పాను. ధన్యవాదాలు.